కామెడీ ఆర్టిస్టుల్లో అంతా ఒక కామన్ సూత్రం ఉంటుందబ్బా! అప్పట్లో 'అల్లు రామలింగయ్య' గారు ఆయుర్వేద వైద్య నిపుణుడు. ఆ తర్వాత 'తనికెళ్ళ భరణి' మంచి నాటక రచయిత. 'ఎల్బి శ్రీరాము' సరే సరే. 'ఎంఎస్ నారాయణ' లెక్చరరు. 'బ్రహ్మానందము' లెక్చరరు. 'కృష్ణ భగవాను' రచయిత. ఇట్లా అదర్ క్వాలిఫికేషన్స్‌తో వచ్చి వాటిలో కాసుకు కొరగాని పరిస్థితిలో వచ్చినప్పుడు కామెడీ రంగంలో దిగి స్టార్‌లయిపోయినటువంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు చేసేది కామెడీ అయినా వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక ఫిలాసఫికల్ టచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ట్రాజెడీ చేస్తారో అంత కామెడీ చేస్తారు. ఎంత కామెడీ చేస్తారో అంత ట్రాజెడీని కూడా పండించగలరు. మీరొకసారి 'అల్లు రామలింగయ్య' చూస్తే 'శంకరాభరణంలో' గాని, 'మంత్రి గారి వియ్యంకుడులో' గాని, అదేవిధంగా మన 'ఎల్బి శ్రీరాము' 'అమ్మో ఒకటో తారీఖులో' గాని, ఇట్లా చాలామంది ఈ కామెడీ ఆర్టిస్టులంతా సీరియస్‌నెస్‌ను భలే పండించిన సందర్భాలుండాయి. లేటెస్ట్‌గా బ్రహ్మానందం గారు 'రంగమార్తాండ' సినిమాలో ఏమన్నా తక్కువ చేసినాడా? కామెడీ ఎంత బాగా చేయగలుగుతారో, ట్రాజెడీ కూడా వాళ్ళంత బాగా చేయగలుగుతారంటే, వాళ్ళలో ఏదో ఒక ఫిలాసఫికల్ టచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు.